హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అయితే సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మనకి జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు, లేదంటే బై ఎలక్షన్స్లో కావచ్చు, భారతదేశంలో జరిగేటువంటి ఒక పంచాయతీరాజ్ ఎన్నికలతో కంపేర్ చేస్తే రిమైనింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ అంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు ఏవైనా సరే ఈవీఎంల ద్వారా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఈ యొక్క ఎలక్ట్రానిక్ పద్ధతిలో మనం బటన్ ప్రెస్ చేస్తే ఆ సోకాల్డ్ పర్సన్కి, ఆ పార్టీకి ఓటు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పటివరకు చూసాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఈ ఈవీఎంతో పాటు 2010లో వీవీప్యాట్ అంటాం, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మనం వేసే ఓటు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి వ్యక్తికి పడుతుందా లేదా అనేది డిస్ప్లే చేస్తుంది అక్కడ ఒక పేపర్ ద్వారా. సో దట్ మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఓకే మనం వేసినటువంటి ఓటు అనేది మనం ఎవరికైతే వెయ్యాలనుకున్నామో వారికే, ఆ పార్టీకి, ఆ వ్యక్తికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఏమైంది అంటే, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే కొన్ని సంస్థలు, ఎన్జిఓలు అనేటువంటివి సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళాయి అంటే, ఈ వీవీప్యాట్ విషయంలో ప్రతి ఒక్క వీవీప్యాట్ని కూడా ఈవీఎంలో ఈ యొక్క పోల్ అయినటువంటి ఓట్లతో టాలీ చేయాలి. అంటే ఉదాహరణకి ఒక పోలింగ్ స్టేషన్లో 5 వీవీప్యాట్లు అనేటువంటి, లేదా ఒక వీవీప్యాట్ ఉందనుకోండి. సో ఈ వీవీప్యాట్లో ఎన్ని ఓట్స్ అయితే పడతాయో అన్ని ఓట్స్ కూడా, ఈ ఈవీఎంలో ఎన్ని ఓట్స్ అయితే పడతాయో అన్ని ఓట్స్ కూడా వీవీప్యాట్తో మనం కంపేర్ చేసి కరెక్ట్గా లెక్క తేల్చాలన్నమాట. అంటే ఈవీఎంలో పడిన ఓట్లు, వీవీప్యాట్లో వచ్చిన ఓట్లు అన్నీ సరైనవా కాదా అన్నట్టుగా. సో ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఇక్కడ ఏం జరిగింది అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రతి వీవీప్యాట్ని క్యాలిక్యులేట్ చేయడం సాధ్యమైనటువంటి పని కాదు, ఇది చాలా డిలే అవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేము ఈ విషయంలో అడ్డుకోలేము అని చెప్పేసి ఎన్నికల సంఘం అనేటువంటి దానికి ఫేవర్గా, అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు అనేటువంటి ఫేవర్గా వారికి తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ప్లీ ఫర్ 100% ఈవీఎం వీవీప్యాట్ వెరిఫికేషన్ అండ్ పేపర్ బ్యాలెట్ ఓటింగ్. సో 100కు 100% అన్ని ఓట్లు లెక్కించడం అనేటువంటిది, వీవీప్యాట్లో ఉన్నటువంటి అన్ని ఓట్లు లెక్కించడం అనేది సాధ్యమైన పని కాదు. 100కు 100% మీరు ఏవైతే అడుగుతున్నారో సాధ్యం కాదు. కేవలం సెలెక్టెడ్గా 5 పోలింగ్ స్టేషన్స్లో ఉన్నటువంటి 5 వీవీప్యాట్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది ఒక శాంపిల్ కోసం మాత్రమే. ఉదాహరణకి ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో శాంపిల్గా 5 పోలింగ్ స్టేషన్స్లో ఉన్నటువంటి వీవీప్యాట్స్ని తీసుకొని వీటికి శాంపిల్ కలెక్ట్ చేసి వాటిని లెక్కిస్తాం తప్ప ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్క వీవీప్యాట్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి, సరిపోల్చడం అనేటువంటిది తీసేయండి, రూల్డ్ అవుట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చాను, చూద్దాం. సో విత్ రెఫరెన్స్ టు రాష్ట్రీయ ఆరోగ్య నిధి RAN స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద రాష్ట్రీయ ఆరోగ్య నిధి RAN స్కీమ్ అనేది ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పూర్ పేషెంట్స్ లివింగ్ బిలో ద పవర్టీ లైన్. స్టేట్మెంట్ 1 కరెక్టేనండి. ఎందుకంటే మనకి స్టేట్మెంట్ 1 మీరు గమనిస్తే, ఈ RAN స్కీమ్ అనేది ఆరోగ్య పథకం అనేటువంటిది, ఈ ఆరోగ్య పథకం అనేటువంటిది ఖచ్చితంగా పేదవారికి, బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ఈ యొక్క పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక సహాయం అనేది, వారికి వచ్చినటువంటి వ్యాధులకు సంబంధించి ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. నా సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, ద అసిస్టెన్స్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ వన్ టైమ్ గ్రాంట్ టు ఎలిజిబుల్ పేషెంట్స్, అంటే ఒకేసారి పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది, అది కూడా స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ద స్కీమ్ కవర్స్ ద ట్రీట్మెంట్ ఫర్ హార్ట్, కిడ్నీ, లివర్ డిసీజెస్, క్యాన్సర్ అండ్ స్పెసిఫైడ్ రేర్ డిసీజెస్. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో RAN స్కీమ్లో భాగంగా పేద వారు ఎవరైతే ఉంటారో వారికి వచ్చినటువంటి వ్యాధుల కోసం వన్ టైం సెటిల్మెంట్ పేమెంట్ అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టేట్మెంట్ 1, 2, 3 3 కూడా కరెక్ట్. ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు, ఆల్ 3 ఆర్ కరెక్ట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో రాష్ట్రీయ ఆరోగ్య నిధి RAN స్కీమ్ అనేటువంటిది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పూర్ పేషెంట్స్కి, లివింగ్ బిలో పవర్టీ లైన్ వారికి ఇస్తున్నారు, స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఇది. తర్వాత ఇట్ ప్రొవైడ్స్ వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఎన్ని రకాల వ్యాధులకి, కిడ్నీ వ్యాధులకి, హార్ట్, లివర్ క్యాన్సర్కి, సో ఇవన్నీ కూడా, అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ద అసిస్టెన్స్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ వన్ టైమ్ గ్రాంట్ టు ఎలిజిబుల్ పేషెంట్స్, అంటే ఒకేసారి ఇచ్చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1, 2, 3 కూడా కరెక్టే. దీనికి సంబంధించినటువంటి అదనపు సమాచారం వచ్చేసి, ఈ RAN స్కీమ్లో భాగంగా
ఏవైతే డిసీజెస్ అనేటువంటి ఉన్నాయో అవి, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ ఫండ్ అనేటువంటిది కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ర్యాండ్ స్కీమ్లో భాగంగా హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ అనేటువంటిది కూడా తయారు చేయడం జరిగింది రీసెంట్గా. ఆ తర్వాత మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంతవరకు ప్రొవైడ్ చేస్తున్నారు? 10 లక్షలు, 15 లక్షలు అండ్ 20 లక్షల వరకు కూడా డిపెండ్ అపాన్ దేర్ హెల్త్ కండిషన్ ఆర్ డిపెండ్ అపాన్ దేర్ డిసీజెస్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి అంశం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు రిజెక్ట్స్ డిమాండ్ ఫర్ 100% వెరిఫికేషన్ ఆఫ్ వీవీప్యాట్. ఇక్కడ మీరు గమనిస్తే అసలు ఇష్యూ అంతా ఎక్కడొచ్చింది అంటే అపోజిషన్ పార్టీలు కావచ్చు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక ఎన్జిఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే 2023 మార్చిలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు? ఇదిగో ఈవీఎంలో మనం బటన్ ఒత్తుతున్నాము, ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ ఈవీఎంలో ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఇది వీవీప్యాట్ అంటామండి. ఈ డబ్బా ఉంది కదా, దీన్ని వీవీప్యాట్ అంటాం. సో ఇక్కడ మనకేంటంటే ఒక డిస్ప్లే లాగా మనం ఎవరికైతే ఓటు వేస్తున్నామో ఆ ఓటర్ యొక్క ఫోటో, సింబల్ మనం ఎవరికైతే వేస్తున్నామో అవి కనిపించడం జరుగుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి? ఓకే, మనం ఇక్కడ ప్రెస్ చేసిన బటను కరెక్ట్గా ఓట్ అనేది మనం అనుకున్న వ్యక్తికి వెళ్ళిందా లేదా. అది ఒక ట్రాన్స్పరెన్సీ కోసం, అకౌంటబిలిటీ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2010 సంవత్సరంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసి 2013 నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు? ఓటర్కి ఈ డబ్బాలో ఏ బటన్ అయితే ఒత్తుతున్నామో, ప్రెస్ చేస్తున్నామో ఖచ్చితంగా మనం అనుకున్న వ్యక్తికే ఓటు పడుతుందా లేదా. అప్పటి వరకు అంటే బిఫోర్ ఈవీఎంస్ మనం బ్యాలెట్ సిస్టమ్ అంటే ఈ యొక్క స్వస్తిక్ సింబల్ ద్వారా మనం ముద్రేసి ఓటు వేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ప్రెస్ చేసేటువంటి బటన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం అనుకున్న వ్యక్తికే ఓటు వెళ్తుందా? ఇదొక డౌట్ అనమాట. సో ఇలాంటి ప్రజాస్వామ్యంలో డౌట్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెరవేర్చాలన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మీరు గమనిస్తే వీవీప్యాట్ మిషన్ అనేటువంటిది ఈజ్ అటాచ్డ్ మిషన్. సో ఇది వీవీప్యాట్ అంటాం, అది ఈవీఎం అంటాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అండ్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సుప్రీంకోర్టు ఏం చేసింది? వీళ్ళు అడిగిన రిక్వెస్ట్ ఏంటి అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క ఈవీఎంకి అటాచ్ చేసినటువంటి వీవీప్యాట్ని లెక్కించాలి. నార్మల్గా ఎన్నికల్లో రిజల్ట్ సందర్భంలో ఏ అంశాన్ని ఆర్ ఏ మిషన్ని లెక్క పెడతారంటే ఈవీఎంస్ని లెక్క పెడతారు. ఈవీఎంస్లో ఎన్ని ఓట్లు అయితే వస్తాయో అది ఫైనల్గా చేస్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఈవీఎంని మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈవీఎంస్ని హ్యాక్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు వీవీప్యాట్ అనేటువంటిది కూడా ఇంట్రడ్యూస్ చేసి అసలు మనం ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ లెక్క ఏంటి అంటే గతంలో సుప్రీంకోర్టు 2018-19లో ఏం చెప్పింది అంటే 2018-19లో ఏం చెప్పింది అంటే అసలు ఈ డౌట్ అనేది ప్రజల్లో సాల్వ్ అవ్వాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ వీవీప్యాట్స్ని కూడా లెక్కించాలి. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే సార్ అన్నీ లెక్కించడం చాలా కష్టం, ఎందుకంటే ఈవీఎంస్ ప్రతి ఒక్క ఈవీఎంకి అటాచ్ అయిన వీవీప్యాట్ని లెక్కించాలంటే కనీసం అంటే 5 గంటలు తేడా వస్తుంది ప్రతి ఒక్క. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ రిజల్ట్ డిలే అయిపోతుంది, చాలా డిలే అయిపోతుంది అని సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సరే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 5 పోలింగ్ స్టేషన్స్ని శాంపిల్గా తీసుకోండి, ఈ 5 పోలింగ్ స్టేషన్స్లో ఖచ్చితంగా వీవీప్యాట్స్ని లెక్క పెట్టండి, మ్యాచ్ అయ్యాయా లేదా కరెక్ట్గా చూడండి, మ్యాచ్ అవ్వకపోతే దాని తర్వాత పర్యవసానం ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కరెక్ట్గా చూస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం కూడా ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా 5 పోలింగ్ స్టేషన్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వీవీప్యాట్స్ని లెక్క పెడతాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి సమాచారం ఏంటంటే 99% యాక్యురసీ ఉంది. అంటే ఈవీఎంలో ఎన్ని ఓట్స్ అయితే పోలయ్యాయో వీవీప్యాట్లో కూడా అన్ని ఓట్స్ మ్యాచ్ అయిపోయాయి అనమాట. 99% యాక్యురసీ ఉంది, ఇంకా ఎలాంటి సందేహం లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఓకేనా, ఎలాంటి సందేహం లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ వీవీప్యాట్ మిషన్స్ అనేటువంటి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2010లో ఫస్ట్ ట్రయల్స్ చేశారు కరెక్ట్గా. అండ్ మొదటిసారిగా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందు మనకి బై ఎలక్షన్స్ అనేటువంటివి ఈ యొక్క నాగాల్యాండ్లో 2013లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి భారతదేశంలో ఈ వీవీప్యాట్స్ అనేటువంటివి వస్తున్నాయి. సో ఇక్కడ ఏముంటుంది? ఈ పేపర్ స్లిప్ ఏదైతే వీవీప్యాట్లో మనకి డ్రాప్ అవుతుంది అనమాట. మనం ఓటు వేస్తాం, ఎగ్జాక్ట్గా ఆ పేపర్ మనకి 7 సెకండ్లు కనిపిస్తుంది. 7 సెకండ్లు కనిపిస్తుంది. ఈ 7 సెకండ్లలో ఆ పేపర్లో ఏముంటుంది అంటే క్యాండిడేట్స్ సీరియల్ నెంబర్ ఉంటుంది, మనం ఎవరికైతే ఓటు వేస్తామో క్యాండిడేట్ సీరియల్ నెంబర్, తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, పార్టీ సింబల్ ఉంటుంది. సో ఇట్లా 3 అంశాలు, క్యాండిడేట్ సీరియల్ నెంబరు, తర్వాత నేము
అదేవిధంగా క్యాండిడేట్ పార్టీ సింబల్ అనేటువంటిది ఉంటుంది. సో మనం ఏ పార్టీకి ఓటేసాం, ఏ వ్యక్తికి ఓటేసాం అండ్ వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే ఇది వీవీప్యాట్ అనమాట. సో ఈ వీవీప్యాట్లో ఆ పేపర్ అనేది అట్లా వస్తుంది. కేవలం 7 సెకండ్లు మాత్రమే ఈ వీవీప్యాట్లో ఉన్నటువంటి పేపరు ఆ వ్యక్తికి కనిపిస్తుంది. నీట్గా చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్పరెన్సీలో భాగంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంశం. మరి ఇక్కడ ఇష్యూ అంతా ఏంటి, 2018లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ సోకాల్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీవీప్యాట్ స్లిప్స్ అనేవి ర్యాండమ్గా సెలెక్ట్ చేసి లెక్కించాలి. కానీ 2019లో ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. 50% ఆఫ్ వీవీప్యాట్స్ని లెక్కించాలి. ఈయన యొక్క డిమాండ్ ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50% వీవీప్యాట్స్ అనేటువంటి లెక్కించాలి, 5 కాదు 50% లెక్కించాలి అని ఈయన డిమాండ్ చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు అనేటువంటిది దీన్ని తిరస్కరించడం జరిగింది. నా 5 పోలింగ్ స్టేషన్స్ అది కూడా ఎవరు సెలెక్ట్ చేస్తారు, లాటరీ డ్రా చేసి 5 పోలింగ్ స్టేషన్స్ లాటరీ డ్రా చేసి, ఆ లాటరీ ఎవరు తీస్తారు, రిటర్నింగ్ అధికారి తీయడం జరుగుతుంది. సో ఆయన తీసిన తర్వాత ఆ 5 పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి వీవీప్యాట్స్ని లెక్కించడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడున్నటువంటి ఇష్యూ అనమాట. నా ఒక క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ ఛానల్ రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, సపరేట్స్ ఇంగ్లాండ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇంగ్లీష్ ఛానల్ అనేది ఇంగ్లాండ్కి మరి ఏ కంట్రీకి డివైడ్ చేస్తుంది? స్పెయినా, ఫ్రాన్సా, జర్మనీయా, పోలాండా? కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.